ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం సెప్టెంబర్ 18, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిన్ను హింస పెట్టువారినందరినీ నేను శిక్షించను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే మనల్ని ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినట్లుగా దేవుడు భావిస్తారు. మనల్ని హింస పెట్టే వారిని దేవుడు విడిచిపెట్టరు. ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడు దేవుడు అటువంటి రక్షణ మనకి ఇస్తారంటే దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకున్నప్పుడు. దేవుడు అంటున్నారు, ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపం చేయరు, అబద్ధమాడరు, కపటములాడరు, వారికి అటువంటి మాటలు రావు అని దేవుడు చక్కటి సాక్ష్యాన్ని ఇస్తున్నారు. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడే దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతారు, మన మధ్యన ఉంటారు, మనతో ఉంటారు, మనల్ని సురక్షితంగా ఉంచుతారు, మనల్ని కాపాడుకుంటారు. ప్రియమైన దేవుని వల్ల అటువంటి జీవితాలు మనం జీవించగలిగితే దేవుడు మనకు తోడుంటాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞకు ప్రతిగా మనం బ్రతకాలని, దేవుని యొక్క ఆజ్ఞను మనము మన జీవితంలో నెరవేర్చుకోవాలని, దేవుడు చెప్పిన మాటలకు తలదించాలని, దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించి ఆయన మన యందు ఆనందంతో సంతోషంతో ఉంటానంటున్నారు. అటువంటి స్థితిలో మనం ఉండేలాగున దేవుడు మన పట్ల హర్షించేలాగున, ఆనందించేలాగున, సంతోషించేలాగున మన జీవితాలను దేవునికై అర్పితం చేసుకొని మన పితరుల వల్ల దేవుని శోధించకుండా, ఆయనకి వ్యతిరేకులుగా ఉండకుండా, ఆయన హృదయాన్ని గాయపరచకుండా, ఆయనని శోధించకుండా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.